పాత సోఫా రిపేరింగ్ చేయించుకునే ముందు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే, ఈ సోఫా రిపేరింగ్ చేయించుకోవాలా? లేకపోతే కొత్త సోఫా తీసుకోవాలా? ఎందుకంటే పాత సోఫా రిపేరింగ్ చేయించిన తర్వాత అంతే ఫినిషింగ్‌గా అంటే ఎప్పుడైతే మనం కొత్త దానిలో ఎప్పుడైతే కొంటామో, కొత్తది కొనేటప్పుడు ఉన్నంత ఫినిషింగ్ అనేది వస్తుందా? రాదా? ఇంకోటేంటంటే ఒకవేళ దీన్ని రిపేరింగ్ చేపిస్తే చాలా సంవత్సరాలు వాడుకోవచ్చా? లేదంటే దీన్ని తీసేసి కొత్త సోఫా కొనుక్కోవాలా అని ఇలా ఒక సోఫా రిపేరింగ్ చేయించే ముందు చాలా రకరకాల డౌట్స్ అనేది వస్తాయన్నమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. మీకైతే సోఫా రిపేరింగ్ చేయించుకోవాలా? లేదంటే కొత్త సోఫా తీసుకోవాలా అనేది అర్థమైద్దనమాట. నా పేరు అలీ. మీరు చూస్తున్నారు అలీ సోఫా వర్క్ హైదరాబాద్ అనమాట. ఒకవేళ మీరు గనక పాత సోఫా రిపేరింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఎటువంటి డౌట్ లేకుండా మీరు రిపేరింగ్ అయితే చేయించుకోవచ్చండి. ఎందుకంటే దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఒక కొత్త సోఫా కొనాలి అంటే ఒక మంచి సోఫా మంచి షోరూంలో కానివ్వండి, లేదంటే మంచి షాప్లో ఒకవేళ మనం తయారు చేయించుకోవాలంటే కానివ్వండి, చాలా అంటే చాలా విపరీతమైన రేట్లు అనేది పెరిగిపోయాయి అనమాట. ఒకవేళ నేను చెప్పింది మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు ఏదైనా సరే మీ నియర్ బైలో ఉన్న షోరూమ్కి వెళ్ళి ఒకసారి ఒక 5 సీటరో 6 సీటరో సోఫా ఒకసారి అడిగి చూడండి. దాని రేట్ ప్రకారం మీరు దాంతో పోల్చుకుంటే ఈ పాత సోఫానే మనకు తగ్గట్టుగా మనం రిపేరింగ్ చేయించుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన అనేది మీకు కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెజెంట్లీ ఏంటంటే విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు అనేవి. అలాగని ఒకవేళ ఫ్రేమ్ గాక ఒకవేళ బాగలేదనుకోండి, ఒకవేళ ఖచ్చితంగా మీరు కొత్త సోఫా తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు ఫ్రేమ్ మంచిగా ఉంటేనే ఆ సోఫాని రిపేరింగ్ చేయించుకుంటేనే ఎక్కువ రోజులు మనకు పెట్టుకున్న అమౌంట్కు తగ్గట్టు మనం వాడుకోనికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఫ్రేమ్ మంచిగా లేదు, మిగిలిన పైన క్లాతులు ఇవన్నీ ఖరాబ్ అయినంటే పర్లేదు, మీరు చేయించుకోవచ్చు. కానీ అసలైన ఫ్రేమే ఖరాబ్ అయింది, ఒకవేళ చేయించుకుంటూ ఉంటుందో లేకపోతే ఖరాబ్ అవుతుందో అన్న డౌట్ కాక ఒకవేళ మీకు ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 5-10 వేలు ఎక్కువైనా సరే మీరు ఖచ్చితంగా మీరు కొత్త సోఫా తీసుకోవడం బెటర్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే, పాత సోఫా రిపేరింగ్ చేపిస్తే కొత్త దానంత ఫినిషింగ్ అనేది వస్తుందా రా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది ఉండదండి. ఎందుకంటే ఒక కొత్త సోఫా తయారు చేసే పర్సన్లే ఈ పాత సోఫా కూడా రిపేరింగ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకనే ఖచ్చితంగా ఒకవేళ పాత సోఫాని మీరు రిపేరింగ్ కాక మీకు తగ్గట్టుగా చేయించుకుంటే మాత్రం మీరు సరైన మెటీరియల్ ఎంచుకొని, సరైన ఫ్యాబ్రిక్ ఫోమ్లు ఎంచుకొని మీరు మీకు తగ్గట్టుగా మీరు దగ్గరుండి లేదంటే మీకు నమ్మకమైన వాళ్ళకి ఇచ్చి మీరు ఒకవేళ చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ సోఫా ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. కొత్త సోఫాతో పోల్చుకుంటే మనకు రేట్ కూడా తక్కువలో పడిపోతుంది అనమాట. కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటే అండి, ఏంటంటే మెయిన్ అనేది మెటీరియల్ అనమాట. మీరు ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారో ఆ మెటీరియల్ తగ్గట్టే మన సోఫా అనేది వాడుకోనికి ఉంటుంది. మీరు ఒకవేళ పాత సోఫా రిపేరింగ్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రేమ్ మంచుకుంటే మాత్రం రిపేరింగ్ చేయించుకోండి. తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. లేదు ఒకవేళ ఫ్రేమ్ మనకు మంచిగా లేదు, ఒకవేళ చేయించినా నడుస్తుందో నడదో అన్న డౌట్ కనుక మీకుంటే మాత్రం మీరు కొత్త సోఫా ఆర్డర్ చేయించుకోవచ్చు. లేదంటే మీకు నమ్మకమైన ఏదైనా ఫర్నిచర్ షాపులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి విషయాలు కూడా మన ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ముందు కూడా మీకు తెలియని ఎన్నో విషయాలు కూడా సోఫా సంబంధించినవి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.